హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ 2026లో అయితే మొట్టమొదటిగా ఏర్పడుతుంది. చంద్రగ్రహణానికి సంబంధించిన చాలామందికి అయితే అపోహల భయాలు అయితే చాలామందికి ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రగ్రహణం ఏ టైంలో ఏర్పడుతుంది, ఎలాంటివి పాటించాలనేది తెలుసుకుందాం. ఈరోజు హోలీ కూడా ఈరోజు ఉంది, కానీ పండితులు అయితే ఈరోజు జరుపుకోకూడదని చెప్పారు. ఇంకా ఈరోజు అయితే పాల్గొన్న పౌర్ణమి లక్ష్మీదేవి జయంతి కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జన్మించింది. ఇంకా ఈరోజు లక్ష్మీదేవికి పూజించడం వల్ల ఆర్థిక బాధలు, సమస్యలు తొలగిపోతాయి. ఇంకా ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఉదయం 10 గంటల లోపే ఇంట్లో పూజ అనేది చేసుకొని పూజా మందిరాన్ని అయితే మూసివేసుకోవాలి. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు అయితే చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం 6:20కి అలా అంటున్నారు, కానీ 6:20 నుండి మనకు 6:47 వరకు అయితే గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ టైంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణానికి ముందు సూతనకాలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మధ్యాహ్నం 12 లోపే ప్రతి ఒక్కరు ఆహారం అనేది తీసుకోవాలి. గ్రహణ సమయంలో భూమిపై అయితే రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చంద్రగ్రహణం కాబట్టి రేడియేషన్ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంతగా ఏముండదు. కానీ గర్భిణీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకుండా ఉండేలా, అలాగే ఇంట్లోకి వెలుతురు పడకుండా తలుపులు, కిటికీలు అనేది పెట్టుకోవాలి. ఇంకా గ్రహణం రోజున ప్రతి ఒక్కరూ పట్టు స్నానం మరియు విడుపు స్నానం అనేది చేయాలి. ఇక తినే ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈరోజు పౌర్ణమి, అందులోనే చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఇంకా గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకుంటుంటే అయితే చాలా మంచిది. ఇంకా ఈ రోజున దూర ప్రయాణాలు అయితే చేయొద్దు. ఇంకా చిన్నపిల్లలు బయటికి పంపకూడదు. ఈ సమయంలో వెలువడే హానికరమైన కిరణాలు అయితే పిల్లల మీద పడి అయితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆకలికి ఉండలేని పిల్లలకు మాత్రం మనం ఇంట్లో గరక అనేది తెలుసు కదా, మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ దర్భ అని కూడా అంటారు. దర్భ, గరక అవి వేసి ఉన్న పదార్థాలు మాత్రమే పిల్లలకి పెట్టాలి. ఇంకా ఈ సమయంలో మాత్రం టీవీ, ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల భూమిపైన రేడియేషన్ అనేది ఉంటుంది కదా, అది మన మీద పడి ఇంకా అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయి. ఇంకా అలాగే గ్రహణ సమయం అయిపోయిన మరుసటి రోజు ఉదయాన్నే, అంటే రేపు బుధవారం రోజునైతే శివాలయంలోకి వెళ్ళి ఆవు పాలతో ఆ పరమేశ్వరునికి అయితే అభిషేకం చేసుకుంటే మాత్రం మనకైతే చాలా సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇంకా శివుడు ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉంటాయి. ఇంకా పరమ దోషాలు అనేటివి తొలగిపోతాయి. ఇంకా రేపు బుధవారం రోజు హోలీ పండుగనైతే జరుపుకోవచ్చని వేద పండితులు అయితే చెప్పారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.